వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జల్దంకి నందు ఇటీవల తెలుగు మాతృభాష దినోత్సవం రోజున రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు విశ్రాంత లెక్చరర్ ఎంవి ప్రసాదరావు ఆధ్వర్యంలో వివిధ అంశముల మీద నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రములు అందజేయడం జరిగింది. పై కార్యక్రమంలో విశ్రాంత వసతి గృహ సంక్షేమాధికారి, వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఎస్కే భాష ప్రసంగిస్తూ రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు విశ్రాంత లెక్చరర్ ప్రసాదరావు ధర్మపత్ని దివంగత విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రత్నమ్మ పేరు మీద విద్యార్థులకు వివిధ అంశముల మీద ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించి వారిలో మేధాశక్తి, జిజ్ఞాస పెంపొందించుట కొరకు ఇటువంటి మంచి కార్యక్రమములు చేస్తూ బహుమతులు పంపిణీ చేస్తూ ప్రోత్సహిస్తున్నారని చాలా ప్రశంసనీయము, అభినందనీయమని తెలిపారు. శ్రీమతి కె వింధ్యావళి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుచూ ప్రసాదరావు మా పాఠశాల నందు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించి విజేతలైన మా విద్యార్థులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం చాలా సంతోషకరమైన విషయమని, వారికి మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. వ్యాసరచనలో మేఘవర్షిత 10వ తరగతి మొదటి బహుమతి, 2వ బహుమతి యు శ్రీజ 9వ తరగతి, వక్తృత్వంలో మొదటి బహుమతి బి భాష్య 9వ, 2వ బహుమతి ఎం కుసుమాంజలి, క్విజ్లో నన్నయ్య, గ్రూప్ టీవీజీ వర్షిత్ 10వ తరగతి, ఎంవి సాయి 9వ తరగతి, తిక్కన గ్రూప్లో జాహ్నవి 10వ తరగతి, టి కైలాస్నాథ్ 9వ తరగతి, ఎర్రన్న గ్రూప్లో మేఘవర్ణిత్ 10వ తరగతి, పి లక్ష్మి 7 పద్యాలు, సీనియర్స్లో ఎన్ మధులత 8వ తరగతి, డి వినేష్ రెడ్డి 9వ తరగతి, జూనియర్స్లో కె నాగ విహారిక 6వ తరగతి, ఆర్ మాలతి 7వ వారికి బహుమతులు హర్షధ్వనుల మధ్య పంపిణీ చేయడం జరిగింది. పై కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచి స్నేహశీలి సౌమ్యులు ఎంవి ప్రసాదరావు గారు వారి ఆధ్వర్యంలో ఇటీవల తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో విజేతలైన వారికి ఈ రోజున బహుమతి, ప్రశంసా పత్రాలు వారికి అందజేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రత్నమ్మ ఫౌండేషన్ ఒక మంచి పేరున్న సంస్థ. కావలి విశ్వోదయ బాలికోన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ స్కూల్కి ఒక మంచి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి శ్రీమతి రత్నమ్మ గారు. ఆ పాఠశాలలోనే విశ్రాంత ఉద్యోగిగా బయటకు వచ్చి మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకి నాంది పలికినటువంటి సందర్భం. ప్రసాదరావు గారు వారు కూడా లెక్చరర్గా చేశారు, రిటైర్డ్ అయ్యారు. ఈజ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. ఆయన రిటైర్డ్ అయినా కూడా నాకెందుకులే, నేను ప్రశాంతంగా, నాకు పెన్షన్ వస్తుంది, నేను హాయిగా జీవిస్తాను, నాకు ఏ సంబంధాలు లేవు అనేటటువంటి భావన లేకుండా ముఖ్యంగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంచాలి, జిజ్ఞాసని పెంచాలి, తెలివితేటల్ని పెంచాలి, వారికి ప్రోత్సహించి తగిన బహుమతులు అందజేయాలి, వారి తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలి అనేటటువంటి ఒక మంచి సంకల్పంతో నాలాంటి వాళ్ళను కూడా ప్రోత్సహిస్తూ మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, చేస్తారు, చేయబోతున్నారు కూడా. కాబట్టి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కాలచిత్తం అవుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని కూడా 11, 12 అంటే ఆ ప్రాంతంలో చేసుకుంటే మరి ఎక్కువసేపుగా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ప్రశాంత వాతావరణంలో కూర్చోవచ్చు. కానీ చాలా చక్కగా పిల్లలు డిసిప్లిన్గా అచ్చట పుట్టిన చింత చిగురు కూడా చావి అన్నట్టుగా హాయిగా ప్రశాంతంగా ది ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. పిల్లల ముఖం చూస్తుంటే తెలుస్తుంది. పిల్లలు చాలా విద్యావంతులుగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు, క్రమశిక్షణ అంకిత భావంకి పూర్తిగా లోనే ఉన్నారు అనే భావన కలుగుతుంది. కాబట్టి ఇక రాబో రోజుల్లో ఒక మంచి కార్యక్రమం జెడ్పీ ఉన్నత పాఠశాల జల్దంగిలో చేద్దాం.
ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా ప్రసాద్ గారు కార్యక్రమాలు చేయమంటే నెలకు 30 రోజులు శని ఆదివారం కూడా చేద్దామని చెప్తాడు. ఎందుకంటే వారికి పిల్లలంటే అంత ప్రేమ, అభిమానం, గౌరవం, ఆత్మీయత, అనురాగం, బంధం, అనుబంధం, అనురాగ బంధం, ఇన్ని బంధాలు ఉన్నాయి ఆ మంచి వ్యక్తిలో. మేమందరం కూడా ఆయన చాలా సపోర్ట్ చేస్తాం. నేను కూడా విశ్రాంత ఉద్యోగిగా ఉన్నా కూడా ప్రసాదరావు గారికి నేను ఒక లక్ష్మణుడుగా ఆ పక్కన నిలబడి వారికి నా సహకారం అందిస్తాను. రాబో రోజుల్లో కూడా నేను ప్రేమపూర్వకమైనటువంటి ప్రేమాభిమానాలు వారి అందరూ చూపిస్తానని కూడా తెలియజేసుకుంటూ మన ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఇంజారాణి గారు మాట్లాడాల్సిందిగా వారి సవినంగా వారిని ఆహ్వానిస్తున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451